ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భగవద్గీత ఏకాదశోధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. అర్జునుడి ప్రార్థనను అనుసరించి భగవానుడైన శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించారు. ఈ అధ్యాయం విశ్వరూపం యొక్క వర్ణనలతోనూ విశ్వరూపం ధరించిన భగవానుడికి అర్జునుడు చేసిన స్తోత్రాలతోనూ కూడి ఉండడం వలన సాక్షాత్తు భగవానుని యొక్క విశ్వరూప సందర్శనను అర్జునుడికి లభించిన అధ్యాయం అవడం చేత దీనికి విశ్వరూప సందర్శన యోగం అని పేరు వచ్చింది. విశ్వరూప సందర్శన యోగం శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. నన్ను అనుగ్రహించడానికి సర్వోత్తమమైనది, రహస్యమైనది, ఆధ్యాత్మ అనే పేరు కలది అయిన ఏ వాక్యాన్ని మీరు బోధించారో దాని వలన నా అజ్ఞానం పూర్తిగా తొలగిపోయింది అని శ్రీకృష్ణ భగవానుడితో అర్జునుడు పలికెను. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరసో మయా తత్వః కమలపత్రాక్ష మహాత్మ్యామపి చావ్యయం. కమలాల వంటి కన్నులు కలిగిన ఓ కృష్ణ, మీ వలన ప్రాణుల యొక్క ఉత్పత్తి వినాశనముల గురించి, మీ యొక్క మహిమలను గురించి సవిస్తరంగా విన్నాను. ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమా. ఓ పరమేశ్వర, మీరు చెప్పిందంతా సత్యమేనని నేను విశ్వసిస్తున్నాను. ఓ పురుషోత్తమ, మీ యొక్క ఈశ్వర సంబంధమైన విశ్వరూపాన్ని నేను ఇప్పుడు చూడాలనుకుంటున్నాను. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ప్రభు, మీ విశ్వరూపాన్ని చూడడం నాకు సాధ్యపడుతుందని మీరు అనుకుంటే ఓ యోగేశ్వర, నాశనరహితమైన మీ విశ్వరూపాన్ని నాకు దర్శింపజేయండి అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రార్థించెను. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థరూపాణి శతశోథ సహస్రశ నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. ఓ అర్జున, అనేక విధాలుగా ఉన్నవి, అలౌకికములైనవి, వివిధ వర్ణాలు ఆకారాలు కలవి, అసంఖ్యాకములుగా వర్తించినవి అయిన నా రూపాన్ని ఇప్పుడు చూడు. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. ఓ అర్జున, ద్వాదశ సూర్యులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, అశ్విని దేవతలను, మరుత్తులను నాలో చూడు. అలాగే ఇదివరకెప్పుడు నీవు చూడని అనేక ఆశ్చర్యాలను కూడా చూడు. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్ఛాన్యద్రష్టుమిచ్చసి. ఓ అర్జున, ఈ సమస్త చరాచర ప్రపంచంలో ఇంకా దేనిని చూడాలనుకుంటున్నావో దానిని ఒకచోట ఉన్నదానిగా నా రూపమునందు ఇప్పుడు చూడు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. అర్జున, నీ మాంసమయమైన నేత్రాలతో నువ్వు నా విశ్వరూపాన్ని చూడలేవు. కాబట్టి జ్ఞాననేత్రాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. దాని ద్వారా
ఈశ్వర సంబంధమైన నా యోగ మహిమను ఇప్పుడు చూడు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికెను. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగీశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రకారంగా అర్జునుడితో పలికి తరువాత సర్వోత్తమమైనది ఈశ్వర సంబంధమైనది అయిన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించారు. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అనేక ముఖాలు నేత్రాలు కలది, అనేకములైన వింతలను చూపేది, అనేక దివ్యమైన ఆభరణాలతో కూడినది, అనేక దివ్యమైన ఆయుధాలు కలది, దివ్యమైన పూలమాలలను వస్త్రాలను ధరించినది, దివ్యమైన గంధపు పూత కలది, అనేక ఆశ్చర్యాలతో నిండి ఉన్నది, ప్రకాశించినది, అంతములేనిది, సర్వతోముఖమైనది అయిన తన విశ్వరూపాన్ని భగవానుడు అర్జునుడికి చూపారు. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఆకాశంలో వేల కొద్దీ సూర్యుల యొక్క కాంతి ఒక్కసారిగా ఉదయించినట్లయితే ఎంత కాంతి ఉంటుందో ఆ కాంతి ఆ మహాత్ముని యొక్క కాంతితో పోలి ఉంది. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. అర్జునుడు అనేక విధాలుగా విభజించబడి ఉన్న సమస్త జగత్తును దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని యొక్క రూపంలో ఒక్కచోట ఉన్నదానిగా చూశాడు. తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అర్జునుడు ఆశ్చర్యంతో కూడినవాడై గగుర్పాటు కలవాడై విశ్వరూపాన్ని ధరించిన భగవానునికి శిరస్సు వంచి నమస్కరించి చేతులు జోడించి ఈ విధంగా పలికెను అని సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరించారు. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో మిగిలిన భాగాలను వినడానికి, అలాగే శ్రీమద్భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలను వినడానికి, తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణార్పణమస్తు.